శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ప్రేక్షక దేవుళ్లకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ధనుస్సు రాశి వారికి ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగాది రోజు పంచాంగ శ్రవణం విన్నా, మన రాశి యొక్క ఫలితాలు విన్నా, ఆ గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా జాతకునికి కలుగుతుందని నమ్మకం. అందువలనే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ కూడా ఉగాది నాడు శ్రద్ధగా పంచాంగ శ్రవణాన్ని చేయడం, అలాగే మీ రాశి యొక్క ఫలితాలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మన ఉగాది పచ్చడిలో షడ్రుచులైనటువంటి తీపి, పులుపు, చేదు, కారం ఇవన్నీ కూడా నవగ్రహాలకి చెందినవే ఒక విధంగా. సో అటువంటి ఉగాది పచ్చడి సేవించి ఉగాది నాడు రాశి ఫలితాలు చూడటం వల్ల మీ జాతకంలో కానీ రాబోయే సంవత్సరంలో గోచారరీత్యా మీకు ఇబ్బంది పెడుతున్న గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారి సంవత్సరం అంతా కూడా శుభ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఉగాది రోజు కంపల్సరిగా ఎక్కడున్నా కొద్దిగా అన్నా సరే ఉగాది పచ్చడి తినడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఇది 100% మరి ఆచారంగా వస్తున్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పాటించండి. మరి మనకి ధనుస్సు రాశి వారికి మరి ఉగాది సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటే, ఇంచుమించుగా అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక విధంగా మనం సంవత్సర ఫలితాలు తెలుసుకున్నప్పుడు అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలైనటువంటి రాహు, కేతువులు, అలాగే శని ప్లస్ గురువు గురించి తెలుసుకుంటాం. మరి ధనుసు రాశి వారికి గురువు ఇంపార్టెంట్. అటు గోచారరీత్యా అయినా జన్మజాతకంలో అయినా గురువు బలం బట్టే ఆధారపడి ఉంటుంది. అటువంటి గురువు 3వ స్థానంలో మరి చక్కగా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. ఆ కారణం వల్ల మరి ధనుసు రాశి వారికి నూతన అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే ఒక విధంగా 7.5 సంవత్సరాలుగా మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం ఉగాది నాడు మాత్రం బ్రహ్మాండంగా మీకు వరాలు ఇచ్చే చోట్లో మీ అభివృద్ధికి కారణమైనటువంటి ఉపచయ స్థానంలో ఉండడం జరిగింది. అందువలన కొత్తగా జీవితం ప్రారంభించదలుచుకున్న వాళ్ళకి, గతాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి మళ్ళా నూతనంగా మీ లైఫ్ స్టార్ట్ చేద్దాం ఉన్న వాళ్ళకి ఇది ఒక చక్కని అవకాశం. అటువంటి అవకాశాలు మీకు ఈ సంవత్సరం శని భగవానుడు కల్పించి తిరిగి మీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడి నుంచి సుమారుగా మళ్ళా 7 నాటి శని స్టార్ట్ అయ్యేంత వరకు కూడా చక్కగా మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక మీ ప్రయత్నమే ఆలస్యం. 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు 9వ స్థానాన్ని వీక్షిస్తాడు. అంటే ఇక్కడ మీ యొక్క సింహరాశిని చూడటం జరుగుద్ది. 3వ స్థానం అయినటువంటి కుంభరాశి నుంచి. ఎప్పుడన్నా సరే జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ ఒక రాశి ఒక భావంలో ఉంటే దాని సప్తమ భావం పైన కూడా దాని ప్రభావం ఇంచుమించుగా ఉంటుంది. సప్తమ భావం యొక్క ప్రభావం కూడా ఈ భావం మీద ఉంటుంది. అంటే ఈ 2 భావాలు మీకు యాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 3, 9 భావాలు మీకు మరి వెలుగులోకి వస్తాయన్నమాట. అంటే వాటి పనులు ప్రారంభిస్తాయి. 3వ స్థానం అన్నది ఏం చెప్తుందంటే దగ్గర ప్రయాణాలు, కమ్యూనికేషన్సు, ఉత్తర ప్రత్యుత్తరాలు, మీ యొక్క ధైర్యంగా ముందుకు వెళ్ళడం, మీ విజయ అవకాశాలు, మీ పోటీదారులు, వాట్ ఎవర్ ఇట్ మే బి 3వ స్థానం బాగుంటేనే మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలరు. ఆలోచన, నిర్ణయం కరెక్ట్గా తీసుకోగలరు. ఇక 9వ స్థానం ఏం చెప్తుంది? ఒక విధంగా మన అదృష్టం, ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం, ఉన్నత విద్యా అవకాశాలు,
ముఖ్యంగా విదేశయానం, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. మరి అందరికీ వస్తాయా? ఉద్యోగాన్ని ఆశించే వాళ్ళకి దూర ప్రాంత ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు, పెద్దవాళ్ళకి కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్కి పెద్దవారికి కొద్దిగా ఏజ్డ్ పర్సన్కి పుణ్యక్షేత్రాల దర్శనం, సత్సంగాల్లో పాల్గొనడం, గురువుల్ని కలుసుకోవడం, ఆశ్రమాలు సందర్శించడం, ఇవన్నీ కూడా కామన్గా జరుగుతాయి. ఒక విధంగా చాలా కాలంగా మనం చేద్దామనుకున్నవి అంటే ఇది ప్రయాణం అవ్వచ్చు, ఒక పెళ్ళి అవ్వచ్చు, ఒక కార్యక్రమం అవ్వచ్చు, ఒక శుభకార్యం అవ్వచ్చు, ధనం లేక ఆగిపోయి ఉంటాయి చాలా కార్యక్రమాలు. అవి ఈ సంవత్సరం మీకు నెరవేరడం జరుగుతుంది. అలాగే 5వ స్థానాన్ని 3వ దృష్టితో శని భగవానుడు వీక్షిస్తాడు. ఎప్పుడైతే 5వ స్థానాన్ని వీక్షిస్తున్నాడో కొంతవరకు ఆలోచనలో మార్పు, నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే సంతానం ఆశించే దంపతులకు కూడా మరి ఏప్రిల్ 21 తర్వాత పంచమ స్థానంలో గురుగ్రహ ప్రవేశం, శని యొక్క 3వ దృష్టి, అక్కడే రాహుగ్రహ సంచారం, ఇవన్నీ కూడా సంతానం ఇచ్చే స్థితిలో ఉంటాయన్నమాట. అందువల్ల ఏమైనా సంతానాన్ని ఆశించే దంపతులు ఉంటే ఏప్రిల్ 23 తర్వాత సంతానం కొరకు ప్రయత్నం చేస్తే కంపల్సరీగా శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఏదైనా ఒక భావం మీద శని భగవానుడు, గురు భగవానుడు ఒక యాస్పెక్ట్ చేసిన, ఆ భావాన్ని శుభపరిచిన, ఆ భావ ఫలితాలు కంపల్సరీగా జరుగుతాయి. శని ఒక్కడే ఒక భావాన్ని చూసినప్పుడు ఆ భావ ఫలితాలని ఆలస్యంగా ఇస్తాడు. గురువు ఒక భావాన్ని చూసినప్పుడు దైవ శక్తితో మన పూర్వపుణ్యం వలన మనం చేసుకున్న మంచి ఫలితాల కారణంగా ఆ భావ ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాడు. ఒక విధంగా మరి పంచమ భావం యాక్టివేట్ అవ్వడం వల్ల మరి అక్కడ రాహు అనుకుంటే, రాహు ఒక విధంగా బహుసంతాన కారకుడు. సంతాన విషయంలో రాహు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడం. అయితే ఏంటంటే మరి పూర్వంలో చేసుకున్నటువంటి పాపకర్మల వల్ల అయితేనే, జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాల వల్ల అయితే ప్రథమ సంతానం కలగకుండా కానీ, ప్రథమ సంతానం అబార్షన్ అవ్వడం కానీ, పుట్టిన తర్వాత ఒక మానసికంగా ఎదుగుదల లేకపోవడం కానీ, ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడడం కానీ జరుగుతూ ఉంటుంది పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు. అయితే గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి రాహు యొక్క ఇంపాక్ట్ చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి పెద్దగా ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఏదైనా ఇది ఒక సూత్రం. ఇక 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం, 5వ స్థానంలో రాహుగ్రహ సంచారం. 5వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఒక ఫజిలింగ్ నేచర్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మనిషి కన్ఫ్యూజ్ అవుతుంటాడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా. చేద్దామా వద్దా అనుకున్న సందర్భంలో మన పుణ్యకాలం కాస్త గడిచిపోతుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఇటువంటి పోటీ పరీక్షలో పాల్గొనేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వటం వల్ల అనుకున్న మార్కులు సాధించలేకపోవచ్చు. అలాగే వ్యాపారస్తులు షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్లో కానీ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఎప్పుడు అమ్మాలో ఎప్పుడు కొనాలో కన్ఫ్యూజ్ వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. అలాగే అజీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇక మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులు అంటే అది ప్రేమ వ్యవహారం అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వారి మధ్య ఎడబాటు రావడం, మరి టెంపరీగా దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా మీరు ప్రేమిస్తున్న అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళి అవ్వడం కానీ, లేదంటే ఇలా రివర్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదా మీకు ఆత్మీయంగా చేదోడు వాదోడుగా ఉన్న స్నేహితుడు వాడికి ఏదో విదేశంలో ఉద్యోగం రావడంలో వాడు వెళ్ళిపోవడం కానీ, లేదంటే మీకు తోడబుట్టినవాడు అక్క చెల్లెలు చాలా క్లోజ్గా ఉంటారు, వారికి వివాహం వల్ల ఏదైనా ఒక మంచి కార్యక్రమంలో ఏదో కారణం వల్ల మీకు ఆత్మీయులు దూరం అవ్వడం జరుగుతుంది. ఇక 11లో కేతువు,
ఇది ధనుసు రాశి వారికి చాలా ఉపయోగపడే స్థానం అన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా మంచి విషయాలను తెలుసుకోవడం, సత్సంగాలు వినడం, ప్రవచనాలు వినడం, తెలుసున్న విషయాన్ని 10 మందికి చెప్పడం, లేదంటే స్టోర్ చేసుకోవడం. ఈ విధంగా 11వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు ఒక మంచి గురువు లభించడం వల్ల, లేదా ఒక మంచి సైంటిస్టు, ఒక మేధావి, ఒక మంచి పండితుడు మీకు స్నేహితుడుగానో సలహాదారుడుగానో లభించడం వల్ల, అతని సలహా సహకారాలతో మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకునే పద్ధతి, అలాగే మీ ఆదాయానికి ఇంప్రూవ్ చేసుకోవడం, మీ విద్యని ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ధనుసు రాశి వారు వీరికి ఒక ₹1,00,000 వచ్చిందంటే పెద్దగా ఏమీ సంతోషించరు. కానీ ఒక గొప్ప విషయాన్ని, అది ఒక విద్యా సంబంధించిన విషయం కానీ, నిగూఢంగా ఉన్న రహస్యాన్ని కానీ, దైవ సంబంధించిన విషయాన్ని కానీ తెలుసుకున్నప్పుడు ₹1,00,00,000 ఉన్నటువంటి వస్తే ఎంత సంతోషపడతారో, అంటే వీళ్ళు విజ్ఞానం పెరిగినప్పుడు అంత సంతోషిస్తారు. ఈ రాశివారు ఎప్పుడు కూడా నిరంతరం విజ్ఞానాన్ని పెంచుకుంటూ, ధర్మాన్ని కాపాడుతూ, ధర్మాన్ని రక్షించే ధనుసు రాశి వారికి ఎప్పుడూ కూడా ఎటువంటి అన్యాయం జరగదు. అయితే ఏంటంటే ఫలితం ఆలస్యంగా ఉంటుంది. ఇది 9వ రాశి కాబట్టి గత జన్మలో ఉన్నటువంటి పాప కార్యక్రమాలు ఈ జన్మలో అనుభవించినవన్నీ అనుభవించిన తర్వాతే మీకు భగవంతుని అనుగ్రహంతో సంపూర్ణ మోక్షం కానీ, కృప కానీ లభించి జీవితం హ్యాపీగా నడవడం జరుగుతుంది. 99% ధనుసు రాశి జాతకులకి చివరి జీవితమే చాలా బాగుంటుంది. ప్రారంభ జీవితం, మిడిల్ జీవితం అంతా కూడా చాలా చికాకులతో అల్లకల్లోలంగా భగవంతుడి ఇచ్చే పరీక్షలను ఎదుర్కొంటూ విజయం సాధించి, చివరి జీవితం అంటే ఇంచుమించుగా ఆఫ్టర్ 60 తర్వాతే బాగుండే అవకాశం ఉంది. ఏదన్నా ఈ రాశివారు నిరంతరం సూర్య నమస్కారాలు చేసుకోవడం, సూర్య ఆరాధన, విష్ణు సహస్ర పారాయణ, దత్తాత్రేయుని పూజించుకోవడం వలన 10 మందికి ఆదర్శప్రాయంగా మార్గదర్శకులుగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.